అది ఉత్తరప్రదేశ్లోని మీరట్ ప్రాంతం. ఓ పెద్దాయన ఇంటికి కలెక్టర్ కారొచ్చాగింది. ఆ సమయంలో ఆయన బయటకెళ్లాడు. అయితే వచ్చిన ఆ కలెక్టర్ ఇంటి బయట కూర్చొని పెద్దాయన కోసం ఎదురు చూస్తోంది. ఇంతలో అధికారుల హడావిడి చూసి చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు ఆ కలెక్టర్ అమ్మ దగ్గరికి వచ్చారు. ఆవిడను గుర్తుపట్టి పలకరిస్తున్నారు. ఇంతలో కర్ర చేత పట్టుకుని పెద్దాయన రానే వచ్చాడు. అతన్ని చూడగానే ఆ కలెక్టర్ పరిగెత్తుకుంటూ వెళ్లి కౌగిలించుకుంది. తెలియకుండానే ఆ పెద్దాయన కలలో కూడా కన్నీళ్లు. ఎందుకంటే ఆ కలెక్టర్ స్వయాన ఆ పెద్దాయన కూతురు. 7 ఏళ్లకు ముందు ఇంట్లో చెప్పా పెట్టకుండా వెళ్తే ఎవరితోనో లేచిపోయింది అనుకున్నారంతా. కానీ నా కూతురు అలాంటిది కాదని ఆ రోజు తండ్రి ఇచ్చిన సమాధానం ఈ రోజు నిజమైంది. తన కూతురు గురించి నీచంగా మాట్లాడిన వారంతా ఇప్పుడు చేతులెత్తి మొక్కుతుంటే, వంగి వంగి మర్యాదలు చేస్తుంటే ఆ తండ్రికి కడుపు నిండినంత సంతోషంగా ఉంది. ఇది హృదయాన్ని కదిలించే ఈ స్టోరీ మీలోనూ ఖచ్చితంగా స్ఫూర్తిని నింపుతుంది. ఆడపిల్ల అంటే భారం కాదు, కాకూడదు అనే వాస్తవాన్ని గుర్తు చేస్తుంది. ఆ ఆఫీసర్ పేరు సంజు రాణి. మధ్యతరగతి కుటుంబం. చిన్నప్పటి నుండి చదువు మీద ఇష్టం ఎక్కువ. బాగా చదువుకొని గొప్ప స్థాయిలో ఉండాలని కలలు కనేది. ఆర్థికంగా ఎలా ఉన్నా చదువు విషయంలో మాత్రం ఎక్కడా రాజీపడలేదామె. ఊర్లోనే స్కూల్, కాలేజ్ పూర్తి చేసుకుంది. తన ర్యాంకులు చూసి ఢిల్లీ యూనివర్సిటీ పీజీలో ఫ్రీగా సీట్ ఇచ్చింది. పైసా ఖర్చు లేకుండా తన సొంత ప్రతిభతో ముందుకు సాగిపోతున్న సంజు జీవితంలో ఒక్కసారిగా అనుకోని మలుపు. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్టు ఆమె తల్లి 2013లో అనారోగ్య కారణాలతో మరణించింది. ఆ వార్తతో సంజు కుప్పకూలిపోయింది. ఏం తోచలేని పరిస్థితి, ఏం చెయ్యాలో తెలియని అయోమయం. ఆ కార్యం పూర్తయి నెల రోజులు కూడా అవ్వకముందే చుట్టాలంతా సంజు తండ్రి చుట్టూ చేరి, సంజుకి ఎప్పుడు పెళ్లి చేస్తావు, అసలే తల్లి లేని పిల్ల, రేపు నీకేమైనా అయితే పిల్ల ఒంటరైపోతుంది, నువ్వున్నప్పుడే ఓ అయ్య చేతిలో పెట్టమంటూ చెప్పారు. వాళ్ళు చెప్పిన దాంట్లోనూ నిజం లేకపోలేదు. కానీ సంజుకి అసలు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే లేదు. చదువు ఆపేయమని, పెళ్లి చేసి అత్తారింటికి పంపుతామని తండ్రితో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా ఆమెపై ఒత్తిడి తెచ్చారు. అయితే ఆమెకు మాత్రం తన భవిష్యత్తుపై ఏవేవో ఆశలు, కలలు ఉన్నాయి. వాటిని నిజం చేసుకునే శక్తి, అంతకు మించిన పట్టుదల ఆమెలో మెండుగా ఉన్నాయి. కానీ అప్పుడు ఏం చేయలేకపోయింది. అయితే అలా అయోమయంలో ఉన్న సందర్భంలో ధైర్యం చేసి ఓ అడుగు ముందుకేసింది. ఓ వైపు పెళ్లి సంబంధాల గోల జరుగుతున్నప్పుడు ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్లిపోయింది సంజు. విషయం క్షణాల్లో ఊరంతా పాకిపోవడంతో నలుగురు నానా రకాలుగా మాట్లాడుకున్నారు. ఇందులో వింతేముంది, కాలేజీలో ఎవడినో ప్రేమించుంటుంది, ఇంట్లో పెళ్లి సంబంధాలు అనగానే వాడితో పారిపోయి ఉంటుంది, ఇలాంటివి ఎన్ని చూడలేదు అంటూ నీచంగా మాట్లాడారు. ఇక మరోవైపు ఇంట్లో నుండి బయటకు వచ్చేసిన సంజుకి అసలైన జీవితం అంటే అప్పుడు తెలిసొచ్చింది. ఓవైపు పూట గడవడానికి డబ్బులు లేవు, మరోవైపు తలదాచుకోవడానికి గూడు లేదు, నాన్న వాళ్ళు ఒక్కరు లేరు. ఒంటరిగానే తన జీవన ప్రయాణాన్ని మొదలుపెట్టింది సంజు. మొదట్లో ఎన్నో కష్టాలు అనుభవించింది. కొన్ని రోజులకు ఎలాగోలాగో ఓ గదిని అద్దెకు తీసుకుంది. అక్కడే కాలనీ వాళ్ళ పిల్లలకు ట్యూషన్లు చెప్పడంతో పాటు తర్వాత ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పోస్టు సంపాదించింది. అలా వచ్చిన డబ్బులతోనే ఆగిపోయిన తన చదువుని కంటిన్యూ చేయడం మొదలుపెట్టింది. తాను ఒంటరిగా ఉన్నప్పుడు తల్లిదండ్రి ఎక్కువగా గుర్తొచ్చేవారు. ఇంటికి వెళ్లిపోవాలనిపించేది. కానీ ఏదైనా సాధించే వెళ్లాలనే మొండు పట్టుదల ఆమెను సివిల్స్ వైపు నడిపించాయి. నిజానికి సివిల్స్ లో ర్యాంక్ సాధించడం అంటే మాటలు కాదు. దానికోసం కఠోర శ్రమ చేయాలి, బోలెడంత డబ్బు కావాలి. కానీ సంజు ఆత్మవిశ్వాసం ముందు డబ్బు కూడా ఓడిపోయింది. తనకి అందుబాటులో ఉన్న పుస్తకాలను, పేపర్లను చదువుతూ, తన స్నేహితుల దగ్గర బుక్స్ అరువుకి తెచ్చుకొని చదువుతూ సివిల్స్ కి ప్రిపేర్ అయ్యింది. ఈ సమయంలో ఆమెను చెడు దృష్టితో చూసే కళ్ళెన్నో. బయటికి వెళ్లాలంటేనే భయమేసేది. దానికి తోడు వరుస ఫెయిల్యూర్స్. కానీ ఆమెలోని సంకల్పమే అన్నింటినీ దాటుకుంటూ సివిల్స్ లో ర్యాంక్ సాధించేలా చేసింది. అనుకున్నట్టుగానే సివిల్స్ పాస్ అయ్యి అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ గా ఎంపికైంది. ఈ నేపథ్యంలో 7 ఏళ్లుగా ఇంటికి దూరంగా ఉన్న ఆమె సొంతూరుకి వెళ్ళింది. ఎవరైతే తనను పెళ్లి చేసి అత్తారింటికి పంపాలనుకున్నారో వారినే తల ఎత్తుకుని గర్వపడేలా చేసింది. ఎవరైతే తన గురించి నీచంగా మాట్లాడారో అదే నోటితో సెల్యూట్ మేడం అనిపించుకుంది. అంతేకాదు సివిల్స్ సర్వీస్ లో IAS అయ్యి ఓ జిల్లా మెజిస్ట్రేట్ గా ఎంపిక కావడమే తన తదుపరి లక్ష్యమని చెబుతోంది సంజు. ఇక దీనిపై ఆమె మాట్లాడుతూ, నేను ఇంట్లో నుంచి వెళ్లిపోయి స్వతహాగా బతకడం ప్రారంభించినప్పుడు మా కుటుంబ సభ్యులు కొంత బాధపడ్డారని నేను ఊహించగలను. కానీ ఓ కలెక్టర్ గా నేను పొందే గౌరవాన్ని చూసి వారు కూడా ఆనందిస్తారనే విషయం నాకు తెలుసు. ఇంట్లో నుంచి వెళ్లిపోయినప్పుడు అందరూ నా మీద కోప్పడ్డారు. అయితే అప్పుడు తిట్టిన వారే ఇప్పుడు మెచ్చుకుంటున్నారు. UPSC అధికారి కావడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు నా బాధ్యతలేంటో నాకు బాగా తెలిసొచ్చాయి. నా కుటుంబానికి నేను వీలైనంత మేరకు అండగా ఉంటాను. కానీ మీ అమ్మాయిని చదువు ఆపేసి పెళ్లి చేసేయి అనే లోకం తీరు నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అమ్మాయిలను చదువుకొని
చేసుకోనివ్వకుండా పెళ్లి పేరుతో ఒత్తిళ్లు చేయడం మానుకోవాలి. వారి స్వేచ్ఛను వారికి ఇచ్చినప్పుడే వారి భవిష్యత్తు బాగుంటుందని నమ్ముతానని చెప్పారు ఆవిడ. చూశారు కదా, కన్న తండ్రేమో కళ్యాణం అన్నాడు, కానీ కూతురు పట్టుబట్టి కొలువు కొడతానంది, కొట్టేసింది కూడా. ఈ మాత్రం కాన్ఫిడెన్స్ ప్రతి అమ్మాయిలో ఉంటే ప్రతి అమ్మాయి అద్భుతాలు సృష్టించొచ్చు అనడానికి సంజు జీవితమే ఓ ఉదాహరణ. అందుకే ఎవరో చెప్పే ప్రేరణతోనో పదాలతోనో మనిషిలో ఆత్మ ప్రక్షాళన జరగదు. మనిషి తానంతట తానుగా మేల్కొనగలగాలి. మేల్కొని తానేంటని ఆలోచించడం మొదలు పెట్టినప్పుడు సమాజంలో తన పాత్ర ఏంటని తెలుసుకోగలుగుతాడు. అలా తెలుసుకున్నప్పుడు అతని ఆలోచనలు సముద్రమంత లోతుగా, ఆశయాలు పర్వతమంత ఎత్తుగా ఉంటాయి మన సంజు రాణిలా. మరి ఈ సక్సెస్ స్టోరీ మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.